వృషభరాశి వారికి ఈ 4 రోజులు సాధారణంగా కనిపించినా లోపల ఒక గొప్ప మార్పును మోసుకొస్తున్నాయి. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడం మొదలయ్యే సమయమిది. మీ అదృష్టం నెమ్మదిగా మేల్కొంటున్న సమయమిది. మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు మీ ముందే ప్రత్యక్షమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాని ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ సమయం మీకు పరీక్ష కూడా, అవకాశం కూడా. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చగల శక్తి కలిగి ఉంది. కొంతమందికి ఇది ఆర్థికంగా, మరికొంతమందికి సంబంధాలలో, ఇంకొంతమందికి కెరీర్లో ఒక పెద్ద మలుపు కావచ్చు. మీరు మీలోన ఉన్న నిజమైన శక్తిని గుర్తిస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో గుర్తుండిపోయే రోజులవుతాయి. ఈ దివ్య సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ మనసు స్థిరంగా ఉండాలి, ఆలోచనలు స్పష్టంగా ఉండాలి, విశ్వాసం అచంచలంగా ఉండాలి. ఈ శక్తిని మరింత పెంచుకోవడానికి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ భక్తితో కామెంట్లో ఓం శ్రీ లలితాదేవ్యే నమః అని టైప్ చేయండి. మీకు దైవ కటాక్షం కలుగుతుంది. మీ జీవితంలో శుభపరిణామాలు ప్రారంభమవుతాయి. వృషభరాశివారికి మార్చి 24 నుంచి 27 వరకు గమనిస్తే మీపై గ్రహస్థితి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా శుక్రుడు మీ రాశికి అధిపతి కావడంతో ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు, నిర్ణయాలు, వ్యక్తిత్వం అన్నీ కూడా మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఈ రోజుల్లో మీరు మాట్లాడే మాటలు ఇతరులకు ప్రభావం చూపుతాయి. మీరు ఎవరితో మాట్లాడినా మీ మాటలకు విలువ పెరుగుతుంది. ఈ సమయాన్ని మీరు సరైన విధంగా ఉపయోగిస్తే చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అవకాశాలు కూడా మీ వైపు వస్తాయి. అయితే చంద్రుని గమనం వల్ల కొన్నిసార్లు మీ మనసు ఒకే నిర్ణయంపై నిలబడకపోవచ్చు. ఒక పని మొదలుపెట్టి ఇంకో పనివైపు దృష్టి మళ్లే అవకాశముంటుంది. అందుకే మీరు ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మంగళవారం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వచ్చే కొన్ని రోజుల ఫలితాలను నిర్ణయిస్తాయి. గురువారం నాటికి మీకు ఒక స్పష్టత వస్తుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అన్నది మీకు అర్థమవుతుంది. ఈ సమయాన్ని మీరు సానుకూలంగా ఉపయోగించుకుంటే మీలో ఉన్న అసలు శక్తి బయటపడుతుంది. ఒక చిన్న సలహా: ఉదయం లేవగానే 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని ఆ రోజు చేయాల్సిన పనులపై ధ్యానం చేస్తే మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఉద్యోగం మరియు వ్యాపారం విషయంలో ఈ 4 రోజులు చాలా కీలకంగా ఉంటాయి. మీరు ఉద్యోగంలో ఉన్నవారైతే మీ పనిమీద ఉన్న నిబద్ధతను మీ పై అధికారులు గమనిస్తారు. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి ఫలితం రావడానికి ఇది సరైన సమయం. మంగళవారం లేదా బుధవారం ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించే అవకాశముంది. అది మొదట కొంచెం ఒత్తిడిగా అనిపించినా మీరు దాన్ని అంగీకరించి నిబద్ధతతో పనిచేస్తే అది మీ కెరీర్కు పెద్ద మలుపు తిప్పగలదు. ముఖ్యంగా మీతో కలిసి పనిచేసేవాళ్లతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీరు ఆ సమయంలో కోపం పట్టుకోకుండా శాంతంగా స్పందిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. వ్యాపారులైతే ఈ రోజుల్లో కొత్త కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. మీరు ఒక చిన్న మార్పు చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు కనిపించవచ్చు. ఉదాహరణకు, మీ ప్రొడక్ట్ ప్రెజెంటేషన్ మార్చడం లేదా కస్టమర్లతో మాట్లాడే విధానాన్ని మెరుగుపరచడం వంటి చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. గురువారం లేదా శుక్రవారం ఒక ముఖ్యమైన డీల్ క్లోజ్ అయ్యే అవకాశముంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి: త్వరగా లాభం కోసం తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఒప్పందాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళండి. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు మీకు ఒక హెచ్చరికలా కూడా ఉండొచ్చు. డబ్బు వస్తుంది, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా ఆకస్మిక ఖర్చులు, ఇంటి అవసరాలు, ఆరోగ్య ఖర్చులు లేదా కుటుంబ సభ్యుల కోసం చేయాల్సిన ఖర్చులు మీపై భారం పెంచవచ్చు. అందుకే ఈ సమయానికి మీరు ఒక చిన్న ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఖర్చులను గమనిస్తూ ఉండండి. అవసరం లేని వస్తువులు కొనకుండా ఉండడం మంచిది. మంగళవారం మరియు బుధవారం మీరు కొంత డబ్బు సేవ్ చేయగలిగితే గురువారం లేదా శుక్రవారం వచ్చే ఖర్చులను సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటా వినకుండా మీకు పూర్తిగా అర్థమయ్యే పెట్టుబడుల్లో మాత్రమే డబ్బు పెట్టండి. ఒక మంచి అలవాటు ఏమిటంటే మీరు సంపాదించిన డబ్బులో కనీసం 10% సేవ్ చేయడం. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటిస్తే ఆర్థికంగా మీరు స్థిరంగా ఉండగలుగుతారు మరియు ఆందోళన తగ్గుతుంది. ఈ రోజులలో మీ వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా ప్రేమ మరియు కుటుంబ సంబంధాలలో ఒక ప్రత్యేకమైన సమతౌల్యం కనిపిస్తుంది. మీరు మీ మనసులో ఉన్న భావాలను బయటపెట్టాలనే కోరిక పెరుగుతుంది.
ఇప్పటివరకు మీరు చెప్పలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు సులభంగా చెప్పగలుగుతారు. ఇది మీ సంబంధాలను మరింత బలపరుస్తుంది. దాంపత్య జీవితంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి గడిపే సమయం మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా వాటిని పెద్ద సమస్యగా మార్చకుండా వెంటనే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే సంబంధం మరింత మెరుగుపడుతుంది. ప్రేమలో ఉన్నవారైతే ఒక మంచి వార్త లేదా మీ సంబంధంలో ఒక ముందడుగు ఉండే సూచనలు ఉన్నాయి. అయితే ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ సమయంలో అనవసరంగా అనుమానాలు పెంచుకోవడం లేదా గత విషయాలను తవ్వడం మీ సంబంధానికి హాని కలిగించవచ్చు. కుటుంబంలో పెద్దలతో గౌరవంగా మాట్లాడడం, వారి సూచనలను వినడం వల్ల మీకు మానసికంగా కూడా ఒక శాంతి లభిస్తుంది. మీరు ఇంట్లో ఒక చిన్న ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. ఒక చిన్న కుటుంబ సమావేశం లేదా కలిసి భోజనం చేయడం వంటి చిన్న విషయాలు కూడా మీ కుటుంబ బంధాలను బలపరుస్తాయి. మీ మానసిక స్థితి విషయానికి వస్తే ఈ 4 రోజులు కొంత హెచ్చుతగ్గులతో ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు మీరు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు, కాని మరికొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందవచ్చు. ఇది చంద్రుని ప్రభావం వల్ల జరుగుతుంది. అందుకే మీరు మీ భావాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా విషయం మీకు ఒత్తిడిని కలిగిస్తే వెంటనే దానిపై ఎక్కువగా ఆలోచించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించండి. ఉదయం లేవగానే 10 నిమిషాలు ధ్యానం చేయడం లేదా సాయంత్రం ఒక చిన్న నడకకు వెళ్లడం మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకం చదవడం లేదా మీకు నచ్చిన పనిలో కొంత సమయం గడపడం ద్వారా మీలో ఒక పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. గురువారం నాటికి మీలో ఉన్న గందరగోళం కొంత తగ్గి ఒక స్పష్టత వస్తుంది. మీరు ఏ దిశలో ముందుకు వెళ్లాలో అర్థమవుతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మీపై నమ్మకం కోల్పోకూడదు. ఏ పరిస్థితి వచ్చినా నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అనే ధైర్యం మీలో ఉండాలి. మీరు మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చుకుంటే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. పెద్దగా సమస్యలు లేకపోయినా చిన్న చిన్న అసౌకర్యాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీరు తీసుకునే ఆహారం మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. బయట ఆహారం ఎక్కువగా తినకుండా ఇంట్లో తయారైన తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం మీ శరీరానికి చాలా అవసరం. ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగడం ఒక మంచి అలవాటు. అలాగే కొద్దిగా వ్యాయామం లేదా యోగా చేయడం ద్వారా మీ శరీరం చురుకుగా ఉంటుంది. మీకు అలసటగా అనిపించినప్పుడు దాన్ని పట్టించుకోకుండా పనిచేయడం కంటే కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. శుక్రవారం నాటికి మీ ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. అయితే మీరు ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది తర్వాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒక చిన్న సూచన: నిద్రపోయే ముందు ఫోన్ లేదా స్క్రీన్ టైం తగ్గించి ప్రశాంతంగా నిద్రపోవడం ద్వారా మీ శరీరం మరియు మనసుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. ఈ సమయంలో విద్య మరియు పరీక్షల విషయానికి వస్తే వృషభరాశివారికి ఒక ముఖ్యమైన మలుపు తిరిగే సమయం అని చెప్పవచ్చు. మీరు ఇప్పటివరకు చేసిన శ్రమకు ఫలితాలు కనబడే దశ ఇది. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు ఎంత కష్టపడ్డారో కంటే మీరు ఎంత తెలివిగా చదువుతున్నారో కూడా ముఖ్యమవుతుంది. ఈ 4 రోజుల్లో మీరు చదివే విషయాలు మీకు సులభంగా అర్థమవుతాయి. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఒక సరైన ప్లాన్ అవసరం. ఉదయం సమయాన్ని ఎక్కువగా చదువుకు ఉపయోగిస్తే మీ మేధస్సు ఎక్కువగా స్పందిస్తుంది. ముఖ్యంగా మంగళవారం మరియు బుధవారం మీరు కాస్త కేంద్రీకరించి చదివితే గురువారం నాటికి ఒక మంచి ఫలితం లేదా శుభవార్త వింటారు. పరీక్షలు రాసేవారైతే ప్రశ్నాపత్రాన్ని తొందరగా చదవకుండా ఒకసారి పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని తర్వాత రాయడం అలవాటు చేసుకోవాలి. ఒక చిన్న టిప్ ఏమిటంటే మీరు చదివిన విషయాలను ఒకసారి మీరే మీకు బోధించేలా ప్రయత్నిస్తే అది మరింత బాగా గుర్తుండిపోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. అయితే ఒకేసారి ఎక్కువ విషయాలు చదవడానికి ప్రయత్నించకుండా ఒక టాపిక్ మీద పూర్తి పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీరు మీపై నమ్మకం ఉంచుకుంటే ఈ 4 రోజులు మీ విద్యా భవిష్యత్తుకు మంచి బేస్ను సెట్ చేస్తాయి. స్నేహాలు మరియు సంబంధాల విషయంలో ఈ రోజులు మీకు కొన్ని కొత్త పరిచయాలను తీసుకురావచ్చు. మీరు ఎవరినైనా కొత్తగా కలిసినప్పుడు ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశముంది. కాబట్టి ఎవరినైనా అంచనా వేయడంలో తొందరపడకండి. పాత స్నేహితులతో మళ్లీ కలిసే అవకాశముంది. అది మీకు ఒక మంచి అనుభూతినిస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి:
ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మంచిది కాదు. మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి అన్నది అర్థం చేసుకోవాలి. కార్యాలయంలో లేదా వ్యాపారంలో కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా మారవచ్చు, కానీ మీరు మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. ఒక చిన్న తప్పు కూడా పెద్ద అపార్థానికి దారితీయవచ్చు. కుటుంబ సంబంధాలలో మీరు కొంత సమయం కేటాయిస్తే మీపై వారి ప్రేమ మరింత పెరుగుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్ లేదా ఒక సందేశం కూడా సంబంధాలను బలపరుస్తుంది. మీరు మీ చుట్టూ ఉన్నవారితో పాజిటివ్ ఎనర్జీని పంచుకుంటే అది మీకే తిరిగి వస్తుంది. ఈ సమయంలో మీరు ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి కుటుంబ సభ్యుడిగా నిలబడే అవకాశం పొందుతారు. ప్రయాణాల విషయానికొస్తే ఈ 4 రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు ఉండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవి తప్పనిసరిగా పెద్ద ప్రయాణాలు కావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పని కోసం బయటకు వెళ్లడం, ఒక మీటింగ్ కోసం మరో నగరానికి వెళ్లడం, లేదా కుటుంబంతో కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం కూడా ఇందులోకి వస్తుంది. ఈ ప్రయాణాలు మీకు కొత్త అనుభవాలనిస్తాయి. ముఖ్యంగా శుక్రవారం చేసే ప్రయాణం మీకు ఒక మంచి అవకాశం లేదా ఒక శుభవార్తను తీసుకురావచ్చు. అయితే ప్రయాణానికి ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు అవసరమైన వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవడం, సమయాన్ని ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. మీరు వాహనం నడుపుతున్నట్లయితే జాగ్రత్తగా డ్రైవ్ చేయడం తప్పనిసరి. అలాగే ప్రయాణంలో మీరు కలిసే వ్యక్తులు కూడా మీకు ఉపయోగపడే అవకాశముంది. ఒక చిన్న పరిచయం కూడా భవిష్యత్తులో ఒక పెద్ద అవకాశంగా మారవచ్చు. కాబట్టి ప్రయాణాన్ని కేవలం ఒక పని అని కాకుండా ఒక కొత్త అవకాశంగా చూడండి. ఈ 4 రోజుల్లో మీ అదృష్టం మెల్లగా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. మొదట్లో మీరు కొంత సందిగ్ధంలో ఉన్నా క్రమంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా మీరు మీ అంతరాత్మను వినడం ప్రారంభిస్తే మీరు సరైన దారిలో నడుస్తారు. ఈ సమయంలో ఒక చిన్న ఆధ్యాత్మిక ఆచరణ మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు దేవుణ్ణి స్మరించడం, ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 16 సార్లు జపించడం మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్నిస్తుంది. శుక్రవారం రోజు తెల్ల పువ్వులు సమర్పించడం ద్వారా మీలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభిస్తే అది మీకు ధైర్యాన్నిస్తుంది. అదృష్టం అంటే కేవలం జరిగే విషయం కాదు. మీరు చేసే ప్రయత్నాలకు దైవానుగ్రహం కలిసి వస్తేనే అది పూర్తవుతుంది. కాబట్టి మీరు కష్టపడటం ఆపకుండా మీపై నమ్మకం ఉంచుకుని ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజులు మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్లే శక్తిగలిగినవిగా మారవచ్చు. మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.